అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మా మార్నింగ్ అయితే ఎప్పుడు ఇలానే స్టార్ట్ అవుద్ది. ఆవులు, గొర్రెలు, కోళ్ళు, నేచర్, విలేజ్లో ఉంటాం కదా, సో అందుకే పీస్ఫుల్గా స్టార్ట్ అవుద్ది మార్నింగ్. ఇంకా మేము బయటికి వస్తే చాలు మా కోళ్ళు మేత కోసం వస్తూనే ఉంటుంది, అడుగుతూనే ఉంటుంది. రాకులు రండి సార్. తిను. మేత వేస్తే మంచిగా తినేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఈవినింగ్ వరకు రావు. చింటి ఎవరు స్వీట్ ఇచ్చింది? పాల డైరీ వాళ్ళు కదా. పేజు పేస్ట్ కాదు, ఎవరు స్వీట్ ఇచ్చింది? పాల డైరీ వాళ్ళు కదా. నేను ఇంకా పూజ కంప్లీట్ చేసి మాకున్న ఒకే ఒక బైక్కి బొట్లు పెట్టాను. పూజ అయితే మా నాన్న చేశారు. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే తంగేడు పూలు అంటాము. ఈ ఫ్లవర్స్ని నవరాత్రుల టైంలో గడప పూజకు యూస్ చేస్తారు. పండుగ ఇంకా 9 days ఆర్ 5 days 3 days ఉందనగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసి గడపకు పూలేస్తారు. దసరా ఫెస్టివల్ డేస్లో తంగేడు పూలు గడపకు వేయడం ఒక ఇంపార్టెంట్ ట్రెడిషన్. ఈ ఫ్లవర్స్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్లో ఉంటాయి. ఇవి ఎనర్జీ, పాజిటివిటీ అండ్ సక్సెస్కు సింబల్గా కన్సిడర్ చేస్తారు. దసరా అంటే గుడ్ ఓవర్ ఎవిల్ విక్టరీ కాబట్టి తంగేడు పూలు కడితే, తంగేడు పూలు గడపకు వేస్తే ఇంట్లోకి విజయలక్ష్మి అండ్ దుర్గాదేవి బ్లెస్సింగ్స్ వస్తాయని నమ్ముతారు. ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే మ్యారీగోల్డ్ ఫ్లవర్ స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది గాలిలో స్ప్రెడ్ అవుతుంది. దాంతో మస్కిటోస్, ఇన్సెక్ట్స్ అండ్ జెమ్స్ దూరంగా ఉంటాయి. అండ్ ఫెస్టివల్ టైంలో చాలామంది గెస్ట్లు కూడా ఇంటికి వస్తుంటారు కదా. ఈ ఫ్లవర్స్ గడపకేస్తే ప్రొటెక్షన్ అండ్ ఫ్రెష్నెస్ ఇస్తుందని పూజకు వేస్తారు. అండ్ ఫెస్టివల్ లుక్ కూడా బాగా వస్తుంది. కాడి ఎడిగితే స్వీట్ ఇస్తారా? ఇప్పించుకోరా. ఇంకా స్వీట్లు అయితే కంటిన్యూస్గా తెచ్చిస్తానే ఉన్నారు. చాలామంది తెచ్చిచ్చారు మా ఏరియా వాళ్ళు, నేనే క్యాప్చర్ చేయలేదు. ఇంకా మార్నింగ్ అయితే మేమేమి స్పెషల్స్ ఏం చేయలేదు పండగకి. ఇంకా ఆఫ్టర్నూన్ స్వీట్కి పాయసం అండ్ పకోడీ చేసుకున్నాము. నార్మల్గా అయితే మా అమ్మ ఒబ్బట్లు చేసేవాళ్ళు, కానీ 3 days బ్యాకే మేము ఒక ఫంక్షన్ చేసాము. ఇంకా అప్పుడే ఒబ్బట్లు అన్ని స్పెషల్స్ కూడా అయిపోయినవి. అందుకే పండగకు ఊరికే సింపుల్గా పాయసం చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బోర్ కొడుతుంది, అందుకే నేను ఇక్కడ మా గొర్రె పిల్లతో ఆడుకుంటున్నాను. ఇది కూడా ఒక 1 week బ్యాకే తీసుకొచ్చామన్నమాట ఈ గొర్రె పిల్ల.
ఇంకా మధ్య మధ్యలో మా అక్క కొడుకున్నాడు, తనని ఏడిపించుకుంటూ టైం పాస్ చేసేసాము. ఇంకా అట్లానే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఈ దసరా పండుగ రోజుల్లో మేము ప్రత్యేకంగా గడప పూజ చేసుకుంటాము. ఇప్పుడే చెప్పాను కదా, తంగేడు పూలు అవైతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ 9 days కూడా మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో. ఇంకా నేను కూడా ఈవినింగ్ పూజ కంప్లీట్ చేశాను. మా అక్క కొడుకు చింటూ నేను వీడియో తీస్తున్నా అని సిగ్గుపడుతున్నాడు, లేకపోతే మంచిగా పూజ చేస్తాడు వాడు. అసలు ఫోన్ పట్టుకుంటే కెమెరా వైపు చూడడు వాడు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాడు. ఊరికి ఒక ఫోటో తీపించుకోడు, ఏమీ లేదు. ఇంకా స్వీట్ బాక్స్ చూశాడు, అందుకే పారొచ్చి స్వీట్ బాక్స్ తీసుకుంటున్నాడు. ఇంకా మేము ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను మా అమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. దసరా టైంలో ప్రత్యేకంగా గ్రామ దేవతలకు పూజ చేయిస్తాము. ఇంకా పండుగ అంటే అంతే కదా, మరి పూజలు పూజలు పూజలు. మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది ఈ టెంపుల్లో, అగో కనిపిస్తుంది కదా అదే టెంపుల్లో, సెత్తమ్మ అండ్ మైసూరమ్మ టెంపుల్. వీరే గ్రామ రక్షకులు, విలేజెస్ను డిసీజెస్ అండ్ చెడు స్పిరిట్స్ నుంచి రక్షిస్తారని నమ్మకం. సత్తమ్మ అండ్ మైసూరమ్మ డివోషన్ చాలా స్ట్రాంగ్, విలేజ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. టుమారో నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది, నాకు పాసిబుల్ అయితే అది కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో.